సో హెల్లో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియోస్. సో ఈరోజు అయితే మనం మళ్ళీ ఎఫ్ఎఫ్ అయితే ఆడబోతున్నాం. ఎఫ్ఎఫ్లో ఈరోజు అయితే మనం ఒక ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. ఛాలెంజ్ ఏంటంటే ఓన్లీ బ్లాక్ కలర్ ఛాలెంజ్. సో మొత్తం ప్రొఫైల్తో సహా బండిల్ మొత్తం బ్లాక్ అయితే పెట్టేశాను. బ్లాక్ 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 కలర్ బ్యాగ్, బ్లాక్ కలర్ రూట్ బాక్స్, బ్లాక్ కలర్ స్కై బోర్డ్, బ్లాక్ కలర్ పారాషూట్, అన్నీ బ్లాకే. వెహికల్స్ చూడకూడదు, ఓన్లీ కలెక్షన్ ఇది చూడాలి. సో ఇంక లేచికున్న వీడియోలోకి వెళ్ళిపోదామా తమ్ముడు? ఇంట్రో వేసుకోమ్మా. ఇప్పుడైతే మనం ఒక మ్యాచ్ అయితే స్టార్ట్ చేసి ఆడబోతున్నాం, అది కూడా బిఆర్ ర్యాంక్డ్. నా దగ్గర ఉన్న బండిల్స్తోనే నేనైతే రెడీ చేశాను మన హయాట్ క్యారెక్టర్ని. హయాట్ డ్రెస్ బ్లాక్ అనేసి చేశాను. లైట్గా ల్యాగ్ అవుతుంది. ఇప్పుడు స్టార్టింగ్ క్యారెక్టర్ పెట్టుకొచ్చాడు. అందరి ఎబిలిటీస్ ఇక్కడే వాడుకోండి, ఆడికి పోయినాక ఇంకేం ఉండదు మీకు. సో గైస్, నేను చెప్పేది ఒకటే, ఒక విషయం అయితే మర్చిపోయాను. సో ఏంటంటే నేనైతే డ్రాగన్ కింగ్ అనే ఛానల్ని మార్చేశాను. ఎందుకంటే ఆ ఛానల్కి ఏదో మూవీ నేమ్ వస్తుంది, అందుకనేసి ద థండర్ బాయ్ అని అయితే నేమ్ పెట్టాను. ఇంకా మీట మీరు మన ఛానల్ చూడాలనుకుంటే థండర్ బాయ్ అని సెర్చ్ చేయండి. ద థండర్ బాయ్ అని అయితే సెర్చ్ చేయండి, వస్తుంది. ఓ అయ్యయ్యా, ఈ ఎనిమిస్ చాలామంది దిగుతున్నారు. అనవసరంగా దిగాను అనిపిస్తుంది నాకు మాత్రం. ఫాస్ట్గా అబ్బా దొరికింది. ఒక ఎనిమి అయితే ఫాల్ అంటున్నాను. ఇక్కడ ఒక ఎనిమి అయితే పడ్డాడు కాళ్ళ నుంచి. ఎట్లన్నా వాడిని డిఫీట్ చేసేయాలి, చంపేయాలి వాడిని ఎట్లన్నా. ఎక్కడ్రా ఇంట్లోకి దున్నాయి, ఇంట్లో ఊళ్ళలేదు కదరా నువ్వు. ఎక్కడ్రా వీడు? ఇప్పుడు బయట ఉన్నట్టున్నాడు. దగ్గర ఆల్రెడీ స్నైపర్ ఉంది. ఒక్కొక్కడికి చుక్కలే. స్నైపర్లో మనం ప్రో ప్లేయర్స్ కదా. సో సారీ గైస్, వీడియో అయితే పాస్ చేసినందుకు. ఇంకా ఏంటి ఇలా జరగదులేండి. ఓకే, షిట్. ఎనిమీస్ అయితే ఇక్కడ మామూలుగా దిగలేదు. ఒక్కొక్కటి ఇచ్చి పడేద్దాం, కుచ్చి పడేద్దాం అన్నట్టు దిగినారు. ఓవర్ అడ్వాన్స్నెస్ చూస్తున్నాను అన్నట్టు దిగినారు. ఇక్కడ ఉండడం డేంజర్ అనిపిస్తుంది నాకు. నిజంగా ఎప్పుడు వెళ్తున్నాను, ఇక్కడ ఉండడానికి చాలా డేంజర్ అనిపిస్తుంది. మన దగ్గర డ్రాగన్ ఫ్రేజ్ ఉంది. ఎనిమి ఏమో ఆడ దానుకోండి సైలెంట్గా. ఒకసారి బయటికి రాని, హెడ్ షాట్ ఇస్తా. తప్పించుకొని వచ్చి కారేసినాడు కదా రాడు. బ్లూ వాళ్ళు కూడా పడలేదు కరెక్ట్ టైంకి. అయ్యా, 10- అంట. కామెడీ కాకపోతే 10-. వీడియోస్ రెగ్యులర్గా ఎందుకు రావట్లేదంటే సారీ గైస్, నేను నిజంగా ఎప్పుడు వెళ్తున్నాను, వీడియోస్ రెగ్యులర్గా రావట్లేదు. సో నెక్స్ట్ కూడా ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. న్యూగా క్యారెక్టర్ ఇచ్చాడు కదా మన ఫ్రీ ఫైర్ బాబాయ్. ఆ ఫ్రీ ఫైర్ బాబాయ్తో అదే కైరోస్ క్యారెక్టర్తో అయితే మనం ఆడబోతున్నాము. కైరోస్ క్యారెక్టర్ వీడే డిఫెన్స్ బ్రేకర్ అంట. ఇక్కడ చూసుకోవచ్చు, డిఫెన్స్ బ్రేకర్ అని అయితే ఉంది. వీడైతే మామూలుగా లేడు. వీడితో అయితే మనం ఛాలెంజ్ చేయబోతున్నాం.
నెక్స్ట్ వీడియోలో ఛాలెంజ్ అయితే ఇంకా మిగతా వీడియోస్లో ఛాలెంజింగ్ వీడియోస్ కూడా రాబోతున్నాయి, చూడండి తప్పనిసరిగా. సో ఇప్పుడైతే మనం లోన్ స్టార్ట్ చేద్దాం. బ్యాటిల్ రాయల్ ఆడలేకపోతుంది, కష్టంగా ఉంది కొంచెం, అందుకే ఫస్ట్ రౌండ్ మనమే పెట్టాల్సిందే. ఓ షిట్, హెచ్పి తీసుకున్నాను. మనం చేస్తుంది బ్లాక్ కలర్, మర్చిపోయి బ్లూ స్కిన్ పెట్టుకునేసి. సారీ గైస్, ఇంకా వెంట అయ్యా హెడ్ షాట్, అది కూడా విత్ యూఎంపీ. ఓకే నాకు అర్థమైపోయింది, ప్లాటినం ప్లేయర్ కొట్టినాను నేను. డైమండ్ అయినా నా దగ్గర సరిగ్గా బండిల్స్లో, అదే మ్యాజిక్. ఇంకా నేనేం మాట్లాడు, కొంచెం సైలెంట్గా ఉంటాను. మీరే చూడండి, సైలెంట్గా ఉంటాను నేను. అసలు యూఎంపీనే తీసుకోకుండా ఆడతాను. అచ్చా హెడ్ షాట్, మామూలుడు కాదు, అది మామూలుడు కాదు. నేను డెజర్ట్ ఈగల్ తీసుకుంటాను. ఇంకా వన్ టాపుల్ కింగ్ లాగా ఉన్నాడు, వన్ టాపుల్ రాజు లాగా ఉన్నాడు వీడు. ఉన్నాబాయ్ అసిస్టెంట్ ఏమిడా, ఉన్నాబాయ్ కొట్టినట్టు కొడుతున్నాడు కామెడీగా. రే బాబు ఎక్కడరా, మా దొరికినాడు ఫైనల్గా. హీఈస్ రషర్, నాట్ ఏ క్యాంపర్. వాడైతే రష్ చేస్తున్నాడు అప్పటి నుంచి. నేనే సింగర్ ఎమోట్ నేనే చేస్తున్నా. ఎమోట్ చూపించాను, మర్చిపోయాను. ఇదే ఎమోట్. ఇక్కడైతే డ్రెస్, ఒబ్బా ఇక్కడ ఓ మంచి ప్లేయరే, కారేస్తున్నాడు. తెలిసి బ్లూ కలర్ ఛాలెంజ్ చేస్తున్నాడు అనిపిస్తుంది, ఎందుకో డౌట్ పడుతుంది. ఇక్కడ కామెడీ ఏంటంటే, మీరు ఇక్కడ చూసుకోవచ్చు, లైన్గా ఒక రో అయిపోయింది. ఇంకో రో మనం కాల్ చేద్దాం. హెడ్ రీపర్ అని రావాలి ఈసారి, కొట్టే దెబ్బకి హెడ్ రీపర్ అని వచ్చేయాలి. ఫస్ట్ ఎగిరిపోయింది, చాలా డ్యామేజ్ పడింది, మామూలు కాదు. ఓకే నాకు ఒక ఐడియా వచ్చింది ఇప్పుడైతే. హెడ్ షాటా, వస్తాను ఉండు బాబు. ఓవర్ యాక్షన్ చేయొద్దంతా, అంత ఓవర్ యాక్షన్ చేస్తే అంతే, చేస్తే మంచిగా ఉండదు చెప్తాండా. ఓకే వాడు ఆడుండడు, కిందకి దూకినాడు అనమాట. కిందకి దూకినాడు, బ్లూ వాల్స్ నా దగ్గర అంత లేవు. అర్రే ఆన్ స్కోర్ పోతుందిరా, ఇప్పటికే 2 మ్యాచ్లు అవుట్ అయినా. ఈరోజు మనకు లక్ అంతగా లేదు. సో ఏదో చుట్టుకు అయితే ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్.